జగన్ అక్రమాస్తుల కేసులో A2గా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు తెలుగుదేశం పార్టీలోకి వస్తే చేర్చుకోబోమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే కూటమిలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాలన్నారు. విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో పేట్రేగిపోయిన నాయకులు కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నారని, ఆ పార్టీ ఖాళీ అయిపోయిందని జోస్యం చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తద్వారా మరణాలు తగ్గాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయం నుంచి హెల్మెట్ ధారణపై అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ సెంటర్ జైల్, కంబాల చెరువు, ఆర్యాపురం, పేపర్ మిల్, పుష్కర్ ఘాట్, గోదావరి ఘట్ రోడ్డు, డీలక్స్ సెంటర్, బైపాస్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్, తిలక్ రోడ్, ఏవీ అప్పారావు రోడ్, జాతీయ రహదారి, లాలా చెరువు మీదుగా తిరిగి ఆర్టీఓ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ 2023లో మొత్తం 849 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 329 మంది మరణించారన్నారు. తాము అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల గత ఏడాది 729 ప్రమాదాలు జరగ్గా మరణాల సంఖ్య 298కి తగ్గిందన్నారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. వాహనదారులకు హెల్మెట్తో పాటు విధిగా ఇన్సూరెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అనుకోని ప్రమాదం జరిగితే యజమానుల మృతుల ఆదాయం, సంపాదనను బట్టి కోట్లాది రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరణాలు, గాయాల తీవ్రత తగ్గేందుకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థల నుంచి 550 హెల్మెట్లను సేకరించి పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి ఆర్ సురేష్, రవాణాధికారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కలవచెర్ల ఇండస్ట్రియల్ పార్కునకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని బత్తుల బలరామకృష్ణ ఏపీఐఐసి అధికారులకు సూచించారు. పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలంటే మౌలిక వస్తువులను అభివృద్ధి చేయాలన్నారు. మార్చి నాటికి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నీటి సదుపాయం, విద్యుత్ వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. కణుపూరు కొండ అభివృద్ధికి డిపిఆర్ తయారు చేయాలని టూరిజం మరియు R&B అధికారులకు సూచించారు. రాజానగరం నియోజకవర్గంలో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ అభివృద్ధికి తయారు చేసిన టిపిఆర్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అదేవిధంగా కణుపూరు శివాలయాన్ని కూడా అభివృద్ధి చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా డిపిఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కణుపూరు కొండకు రోడ్డు మార్గం, అలాగే కొండ దిగువన అర్ధనారీశ్వర్ల విగ్రహం తదితరుల పనులను డిపిఆర్లో పొందుపరచాలని తెలిపారు. రాజానగర నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు 2.87 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఆయన R&B అధికారులను సూచించారు. నియోజకవర్గంలోని కీలక రోడ్లను నాబార్డు గ్రాంట్ కింద ప్రతిపాదించాలని ఆయన సూచించారు.